హలో మై డియర్ బ్యూటిఫుల్ పీపుల్, ఇవాళ అయితే నేను మా విలేజ్కి అయితే వచ్చేసాను. ఇప్పుడు బతుకమ్మ కోసం మేము పూల కోసం అయితే వెళ్తున్నాము. చూద్దాం ఎన్ని ఫ్లవర్స్ ఉంటాయి అక్కడ. బంతి పూలతో పాటు గునుగు పూలు, ఇంకా తంగేడు పూలు ఏమన్నా ఉంటాయేమో చూసి అన్నీ కొనుక్కొచ్చి అప్పుడు బతుకమ్మని పేర్చి టెంపుల్కి అయితే వెళ్ళాలి. ఇక్కడ చూడండి, మా మమ్మీయే పూల తోటలా చేసేసింది మొత్తం అంతా. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ దండలాగా పెట్టింది, ఇక్కడ కూడా ఒక క్రీపర్ లాగా పెట్టింది ఫ్లవర్స్ని. ఫ్లవర్స్కి అయితే వెళ్దాం అనుకున్నాం, ఫుల్ రెయిన్ వస్తుంది ఇక్కడ. అలాగే రెయిన్లో వెళ్ళి కొన్ని ఫ్లవర్స్ అయితే తీసుకొచ్చాము. బంతి పువ్వు, ఎల్లో కలర్ బంతి పువ్వు అండ్ ఆరెంజ్ కలర్ బంతి పువ్వు. అబ్బాయి బంతి పువ్వు ఎంత బాగుందో కదా, చాలా ముద్దు వస్తుంది. అందుకే దీన్ని ముద్దు బంతి అన్నారేమో. అలా ఏం కాదండి, ముద్దుగా పూసింది కాబట్టి ముద్దు బంతి అన్నారు. సో నేనైతే స్టార్ట్ చేశాను బతుకమ్మ చేయటము. లీవ్స్ పెట్టేశాను, ఇక్కడ పెట్టేసిన కొంచెం పసుపు కొంచెం కుంకుమ అయితే వేశాను. కొన్ని ఆకులు కూడా కోసుకోవాలి కదా, అందుకని కొన్ని ఆకులు కూడా కోసుకొచ్చి ఇలా బతుకమ్మ పేర్చడం అయితే స్టార్ట్ చేశాను. నాకు అంత పర్ఫెక్ట్గా ఏం రాదు, కానీ కొంచెం అయితే వచ్చు. అంత పెద్ద బతుకమ్మ అయితే నేను చేయలేదు. నాకు వచ్చిన దాంట్లో 3 స్టెప్స్ కానీ 4 స్టెప్స్ కానీ చేయాలి అని అనుకున్నాను. ఒక స్టెప్ అయితే కంప్లీట్ చేశాను. రెండోది ఆరెంజ్ కలర్ బంతిపూలతో అయితే పెడుతున్నాను. ఇక్కడ నాకు శంకు పూలు కూడా దొరికినవి. ఈ శంకు పూలతో కూడా ఇప్పుడు పెడతాను. 3rd స్టెప్ అనమాట. శంకు పూలతో పెట్టేసిన తర్వాత దానిపైన నేను మందారం పూలు అయితే పెడుతున్నాను. ఇవి మా గార్డెన్లోనే పూసినవి మందార పూలు. పడిపోకుండా ఉండడానికి అయితే ట్రై చేస్తున్నాను ఇక్కడ. ఇలా పెట్టిన తర్వాత ఒక మందార పువ్వు అయితే మధ్యలో పెట్టాను. దీంట్లో అయితే నేను గౌరీదేవిని పెట్టాలనుకుంటున్నాను. 5 years బ్యాక్ అయితే చేశాను, మళ్ళీ ఇప్పుడైతే చేస్తున్నాను. అప్పటి నుంచి ఆడటం రావటం కుదరలేదు. మళ్ళీ అప్పటి లుక్ని రీక్రియేట్ చేద్దామని చెప్పి నేనైతే ఇదే శారీ కట్టుకున్నాను. మళ్ళీ ఇవాళ 5 yearsది కాదండి, ఇది ఇవాళదే. వర్షం వస్తుందని నేనే కొంచెం లేటుగా వచ్చాను. వచ్చేపాటికి స్టార్ట్ చేశారు. Exclusively అలా కొంచెంసేపు బతుకమ్మ ఆడిన తర్వాత కథ అయితే చెప్తారు. ఇక్కడ ఒకరు చెప్తున్నారు చూడండి కథ. నల్లంగా ఇల్లు అనుకొని తెల్లగా ముగ్గు పెట్టుకొని కట్ల కడవ తీసుకొని మెట్లవారు వైపు నేర్కెళ్ళి ఎలమూరు కోడలు కన్నమూరు కోడలు అందరూ ఎర్ర నల్ల కుక్కలు పడుతుంటే ఇలా కలమూరు కోడలు ఏంటి. ఇలా కథ చెప్తుంటే ఒకళ్ళు బొట్టు పెట్టి, చిన్న పాప అక్కడ చూస్తున్నారు కదా, చిన్న పాప బొట్టు పెట్టి ఒకళ్ళు అయితే గంధం అయితే రాస్తున్నారు. మళ్ళీ 3వ రోజు భర్త వచ్చి ఏంటి పడుకున్నావు పెట్టా కదా అంటే లేదు లేదు నా తలవారం దగ్గర. ఇలా కథ అయితే అయిపోయిన తర్వాత హారతి అయితే ఇస్తారు. 5 మంది లేదంటే 9 మంది పట్టుకోవాలి. నేను పట్టుకునే టైంకి ఇంకొకరు పట్టుకున్నారు, అందుకని నేను అలా నుంచున్నాను అనమాట. పెద్దలకు బుద్ధి చెప్పి పెరుగు గటముల తోడు పెట్టి అమ్మా నీకు ఇదిగో మంగళం శంభోని రాణి దేవి నీకు ఇదిగో మంగళం పంచాయదు
పోతామోదు పళ్ళ మొగలి చేసినాను కొంచాపు గుణములన్నీ కోసి వద్దు. తర్వాత ప్రసాదం పెట్టమన్నారు. అక్కడ నైవేద్యాలన్నీ పెట్టాము, మేము తెచ్చిన నైవేద్యాలు. తర్వాత బతుకమ్మ మీద ఉన్న గౌరీదేవిని తీసుకొని ఇలా ఒక ప్లేట్లో అయితే పెడతారు, పెట్టి వాటర్లో అయితే తిప్పుతారు. తిప్పడం మీన్స్ ఓలలాడించడం అని అంటారు. ఇదిగోండి ఇక్కడ చూడండి చేస్తున్నారు, ఇలా ఒక పాట పాడుతూ చేస్తారు. గంధంలో పుట్టింది శ్రీ గౌరి, గంధంలో పెరిగింది శ్రీ గౌరి, కొన్నాళ్ళంటే తాళ్ళు, వనములంటే కోరికలు, వనముల చిలుకల. తరువాత ఈ బతుకమ్మలు మొత్తం ఒక బ్యాగ్లో అయితే వేస్తారు, నీట్గా అలా అయితే వదిలేస్తారు. ప్రతిరోజు మనం చెరువుకి వెళ్ళలేం కదా, నేను కూడా బతుకమ్మని తీసుకొచ్చి నాది నేను వాటర్లో ఓలలాడిచ్చేసి బ్యాగ్లో అయితే వేస్తాను. అయిపోయింది ఓలలాడించడం. జాగ్రత్తగా బ్యాగ్లో అయితే వేస్తున్నాను. ఇవేమీ వాడిపోవండి, 9 days అలానే ఉంటాయి. చెరువు అయితే చాలా దూరంలో ఉంది. లాస్ట్ రోజు ఇవన్నీ తీసుకుని వెళ్తారు, తర్వాత ఇంటికి వచ్చేసాను.